రాజ్యాంగంలో సెక్యులరిజం చాలా ప్రాధాన్యత కలిగి ఉందన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. సెక్యులరిజం అనేది రాజ్యాంగ భావన మాత్రమే కాదు, సాంస్కృతిక అంశం కూడా అని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి రామిరెడ్డి స్మారక ఉపన్యాసం వెదరింగ్ సెక్యులరిజం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్లు హరగోపాల్, గంటా చక్రపాణితో పాటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. నమ్మకం, మతం పాటించడంలో సెక్యులరిజం ఇన్వాల్వ్ కాదని తెలిపారు. వర్సిటీలు పూర్తి సెక్యులర్ గా వ్యవహరించాలని సూచించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. సెక్యులరిజం అనేది రాజ్యాంగ భావన మాత్రమే కాదని దేశ సాంస్కృతిక అంశంతో ముడిపడి ఉందన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జి రామిరెడ్డి స్మారక ఉపన్యాసం వెదరింగ్ సెక్యులరిజం అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. మతాన్ని నమ్మడం, అనుసరించడంలో సెక్యులరిజం కల్పించుకోదని స్పష్టం చేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. Religious tolerance. It is a positive concept of equal treatment of all religions. This attitude is described by some as one neutrality towards religion, or by some as one of a benevolent neutrality. This may be a concept evolved by Western liberal thought, or it may be, as some say, an abiding faith with the Indian people at all points of time. That is not material. చాలా మంది న్యాయమూర్తులు ఉన్నా అందులో కొందరే న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్నారని, మిగతా అందరూ న్యాయాధీశులేనని చెప్పారు ప్రొఫెసర్ హరగోపాల్. సెక్యులరిజం గురించి దేశంలో మాట్లాడాలంటే ఒక రకమైన భావన ఏర్పడిందన్నారు. ఒక మనిషిని మనిషిలా చూస్తేనే సెక్యులరిజం అని స్పష్టం చేశారు. దూర విద్యా విధానానికి ఆచ్యం పోసి ఇగ్నోకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారని కొనియాడారు ప్రొఫెసర్ హరగోపాల్. న్యాయమూర్తి లేదు, చాలా మంది న్యాయమూర్తులు ఉన్నారు, కానీ వాళ్ళు న్యాయమూర్తులు కాదు, వాళ్ళు కేవలం న్యాయాధీశులు మాత్రమే. న్యాయం ఇవ్వడానికి ఫార్మల్ ఉన్నారు, కానీ న్యాయం చేయడం వేరు, న్యాయస్థానంలో కూర్చోడం వేరు. ఇవాళ న్యాయమూర్తులని చూస్తే వాడు మూర్తులు అనాలా అవుతా. నేను కూడా కొంతకాలం జ్యుడిషియల్ అకాడమీ భోపాల్కి వెళ్ళేవాడిని ఈ జడ్జెస్తో ఇంటరాక్ట్ కావడానికి. చాలా మంది ఆ జడ్జెస్ దాదాపు 200 జడ్జెస్ ఆఫ్ దిస్ కంట్రీ. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు నిజానికి న్యాయ వ్యవస్థ అది ఒక సంక్షోభంలో పడుతున్నది అని కూడా ఒక బాధగా చెప్పాను. సెక్యులరిజం అంటే అందరూ సమానంగా కలిసి జీవించడమేనన్నారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి. ప్రశ్నించడం విశ్వవిద్యాలయ బాధ్యత అని చెప్పారు. దేశం మొత్తం ఆలోచించవలసిన అంశమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం లేదని, ఆర్థిక బలవంతులకు అండగా ఉంటున్నారనే స్వేచ్ఛ కూడా లేదన్నారు. రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులను జైలుగా పంపుతున్నారని ఆరోపించారు గంటా చక్రపాణి.